ఎందుకో తెలుసా, చిచ్చి ఈ గొడవంతా లేదు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే గొడవ వెళ్ళిపోయాను అలా అనుకున్న ఉత్తరక్షణంలో వెళ్ళిపోతే శాంతంగా ఉంటాడు. ఆ తర్వాత ఏదో అయిపోయాక మళ్ళీ వచ్చినా గొడవ ఉండదు అనుకోండి, అప్పటికి ధర్మరాజు గారికి ఉండడం, వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత వచ్చి ఏం చేసేది ఏముంది? అంత ప్రమాదం రాకుండా చూడవలసినటువంటి ఒత్తిడంతా గురువు గారిది. ఇప్పుడు ఒత్తిడి ఉంది కదా అని చెప్పి దెబ్బలాడిశాడు అనుకోండి ఆయన, ఇప్పుడు నాకు మనుష్యుల మీద అసలు విశ్వాసం పోయిందని మరీ బాగా వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మొదట ఏది మాట్లాడతాడో అది తర్వాత చెప్పేది వినడానికి సిద్ధం చేయాలి. ఇది చాలా కష్టం తెలుసా అండి. బాగా అయోమయంతో ఉన్నవాణ్ణి తర్వాత ఆయన చెప్పేది వినడానికి సిద్ధం చేస్తూ నువ్వు చెప్పేది తప్పని ఖండించి ప్రారంభించినా, ఓ ఏదో నిజమే, ఎక్కడో నేను ఒప్పుకోవలసింది ఉంది అన్నట్టు ఉండాలి, కూర్చోబెట్టాలి. ఆ తర్వాత తన అయోమయాన్ని ప్రశ్నల రూపంలో వేస్తూ తన అయోమయం పోతోందని తాను తెలుసుకుని మళ్ళీ కర్తవ్యత నిష్టలోకి వచ్చేయాలి. ఇప్పుడు ఇది